ఉషోదయ తుషార. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుంచి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మందిరము ప్రభు యొక్క తేజస్సుతో మహిమతో నిండి ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. నీవు నేను కూడా ప్రభు సన్నిధిని, ప్రభు మందిరమును ప్రవేశించినప్పుడు, నిలిచినప్పుడు ఆయన మేఘము లేకపోతే ఆయన తేజస్సు, ఆయన మహిమ మందిరము నింపబడి ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆ మహిమ, ఆ మేఘము, ఆ తేజస్సు క్రింద మందిరములో నిలువబడిన వాళ్ళమై పొందుకుందుము. ఆ విధంగా మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. కనుక మన ప్రయాణము, ఈ లోకయాత్ర జీవితం ప్రభు యొక్క మేఘమును అనుసరించి, అనగా ప్రభు యొక్క అడుగు జాడలను, ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి మనము ప్రయాణము చేయవలసిన వాళ్ళముగా ఉన్నాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. నా ప్రయాణములో కూడా, నా యాత్ర జీవితంలో కూడా పగటి వేళ మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా మనతో పాటు ప్రభు నడవడానికి ఇష్టపడుతూ ఉండగా ఆయన సన్నిధిని నిలబడి ఉందుము. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో మనము నిలబడి ఉండుట ఎంతో భద్రత, కాపుదల కలిగిన జీవితాన్ని, కలిగిన ప్రయాణాన్ని మనము కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఇలాగున ప్రభు మందిరములు, ఆయన సన్నిధిని మనము నిలుచుండి ఉండి ఆయన మహిమ, మేఘము, భద్రత కింద మనము ఉండి మన ప్రయాణమంతటిలో ప్రభు రాత్రి వేళ అగ్నిస్తంభముగా, పగటి వేళ మేఘస్తంభముగా ఉండులాగున ప్రభువును మనము అనుసరించు వారముగా ఉందుముగాక. అట్లా కృప ప్రభు మనకు సాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.